ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. భగవద్గీత యొక్క సందేశము ఏమి అని మనం ఒకసారి విచారిస్తే, భగవద్గీత యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి, భగవద్గీత యొక్క ప్రధాన లక్ష్యము ఏమి అని మనం ఒకసారి విచారిస్తే, సంపూర్ణ గీతా సందేశము ఏమి అని మనం ఒకసారి విచారిస్తే, మొదటి శ్లోకములోనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అనేటువంటి మొదటి శ్లోకములోనే భగవద్గీత యొక్క ప్రధాన ఉద్దేశము, భగవద్గీత యొక్క సందేశము మనకు స్పష్టంగా అవగతం అవుతుంది. ఇక్కడ మొదటి శ్లోకములో ధర్మ అనే పదాన్ని వాడడం జరిగింది. ధర్మము అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, ఇక్కడ ధర్మ శబ్దానికి రెండు అర్థాలు గ్రహించాలి. మొదటి అర్థము ఏమిటి అని అంటే, ధర్మము అని అంటే ధర్మాచరణను కలిగి ఉండాలి. ఒక వ్యక్తి తన జీవితములో ధర్మము పట్ల ప్రీతిని కలిగి ఉండి నిరంతరము కూడా ధర్మాచరణ కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలి. భగవద్గీత యొక్క సందేశం ఏమిటి అని అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ధర్మాన్ని విస్మరించి ప్రపంచమే సత్యము అనుకొని జీవిస్తూ ఉన్నాడు కాబట్టి అది సత్యము కాదు. ధర్మము పట్ల ఆసక్తిని కలిగి ఉండి ధర్మాన్ని ఆచరింప చెయ్యడము భగవద్గీత యొక్క ప్రధాన ఉద్దేశము, భగవద్గీత యొక్క సందేశము. ఇక్కడ ధర్మ శబ్దానికి ఈ అర్థాన్ని మనము గ్రహించాలి. మొదటి అర్థంగా, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన జీవితంలో ధర్మాన్ని ఆచరించేటప్పుడు ధర్మము పట్ల ప్రీతిని కలిగి ఉండి నిరంతరము ధర్మాచరణ కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తి మాత్రమే భగవత్ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ముందు ధర్మాచరణను కలిగి ఉండేటట్టుగా ప్రతి ఒక్కరిని కూడా ధర్మము వైపుకి అడుగులు వేయించడమే భగవద్గీత యొక్క ప్రధాన ఉద్దేశము, భగవద్గీత యొక్క సందేశము. దైనందిన జీవితంలో ధర్మాన్ని విస్మరించి కర్తవ్యాన్ని విస్మరించి మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన కర్తవ్యాలను గుర్తుకు తెచ్చి కర్తవ్యోన్ముఖులుగా చెయ్యడము భగవద్గీత యొక్క ప్రధాన ఉద్దేశము, భగవద్గీత యొక్క సందేశము. కృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకొని మనకు భగవద్గీతను అందించాడు. మనం ఒకసారి అర్జునుడి యొక్క విషయాన్ని మనము గ్రహిస్తే, ఇది వరకు అంతవరకు నేను యుద్ధము చేస్తాను అని వచ్చాడు. యుద్ధము చెయ్యకుండా ఎప్పుడైతే వాళ్ళందరినీ చూసినప్పుడు ఇటువంటి రాజ్యాన్ని నేను ఎందుకు స్వీకరించాలి అని తనలో ఒక ప్రశ్న ఉదయించింది. అప్పుడు కృష్ణ పరమాత్మ తన కర్తవ్యాన్ని విస్మరించినటువంటి అర్జునుడికి తిరిగి కర్తవ్యాన్ని చేసే విధంగా ధర్మోపదేశము చేశాడు. అంటే ఇక్కడ అర్జునుడు గీతా ఉపదేశము వల్ల, గీతా సందేశము వల్ల తిరిగి తన కర్తవ్యాన్ని తను పూర్తి చేయడం జరిగింది. అలాగే మన జీవితంలో కూడా భగవంతుణ్ణి విస్మరించి మనము జీవిస్తూ ఉన్నాము. వేద ప్రతిపాద్యమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ వేద ప్రతిపాద్యమైనటువంటి ధర్మాలను మనము ఆచరించడం లేదు. ఇప్పుడు భగవద్గీత ఏం చేస్తుంది అని అంటే, భగవద్గీత యొక్క సందేశము, ప్రధాన సందేశం ఏమిటి అని అంటే, మన కర్తవ్యాలను తిరిగి చేసేటట్టుగా భగవద్గీత మనకు అటువంటి ప్రేరణను ఇస్తుంది. అందువల్ల భగవద్గీతను మనము లోతుగా అర్థము చేసుకునే కొద్దీ మన నిత్య జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారాలు, సమాధానాలు మనకు లభిస్తాయి. భగవద్గీత అనేది జీవుడి యొక్క నిఘంటువు అని చెప్పవచ్చు. ఎప్పుడైతే భగవద్గీతను మనము ఈ విధంగా భావన చేసి నిత్య జీవితంలో భగవద్గీతను మనం అనుసంధానము చేసుకుంటామో, అనుసంధానము చేసుకోవడం వల్ల భగవత్ కృపను మనము చాలా తొందరగా పొందగలుగుతాము. నిత్య జీవితంలో భగవద్గీత అనుసంధానింపబడినప్పుడు అప్పుడు ధర్మము పట్ల ప్రీతి కలుగుతుంది, ధర్మాన్ని ఆచరించే శక్తి ఏర్పడుతుంది. ధర్మము యందు కర్తవ్యోన్ముఖులుగా అయి ధర్మాన్ని ఆచరించి క్రమంగా భగవత్ ప్రీతిని పొంది ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని ఒక వ్యక్తి పొందగలుగుతాడు. కాబట్టి భగవద్గీతను తన జీవితంలో అనుసంధానము చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి.
ఎప్పుడైతే భగవద్గీతను జీవితంలో అనుసంధానము చేసుకుంటాడో ఒక వ్యక్తి, చేసుకోగానే వ్యక్తిత్వ వికాసాన్ని పొందగలుగుతాడు, స్వావలంబన శక్తిని పొందగలుగుతాడు, స్వావలంబన తత్పరతను పొందగలుగుతాడు, లక్ష్య ప్రదీప్తిని పొందుతాడు, ఆత్మ ప్రదీప్తిని పొందుతాడు. క్రమంగా భగవద్ అనుగ్రహాన్ని పొంది ఆ వ్యక్తి సుఖంగా శాంతిగా ఉండగలుగుతాడు. కాబట్టి ధర్మము అనేది ముందు స్వీయ ఆచరణగా ఉండాలి. ఎప్పుడైతే ధర్మము స్వీయ ఆచరణగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి తరిస్తాడు. కాబట్టి అటువంటి ధర్మాన్ని ఆచరించేటట్టుగా స్వీయ ఆచరణను కలిగించడమే భగవద్గీత యొక్క సందేశము. స్వీయ ఆచరణను కలిగించడమే భగవద్గీత యొక్క ప్రధాన ఉద్దేశము. మన కర్తవ్యాలను విస్మరించాము కాబట్టి కర్తవ్యాలను చేయిస్తుంది భగవద్గీత. ఇది ధర్మ శబ్దానికి ఒక అర్థం. ఇక రెండో అర్థం ఏమిటి అని అనంటే, ధర్మం అనే శబ్దానికి రెండో అర్థము ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడము. ఒకటి ధర్మాన్ని ఆచరించడము, రెండు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం. అది రెండవ అర్థంగా మనము ధర్మ శబ్దము చేత ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్న దగ్గర అక్కడ ధర్మ శబ్దము చేత ఈ అర్థాన్ని గ్రహించాలి. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం, ఆత్మజ్ఞానాన్ని పొందడం. అయితే కనపడుతున్నటువంటి శరీరమే మనము సత్యం అనుకుంటున్నాము, ఇంద్రియాలే సత్యం అనుకుంటున్నాము, ప్రపంచంతో ఒక సంబంధాన్ని మనము కలిగి ఉన్నాము. ఇప్పుడు ఇటువంటి స్థితి నుండి భగవద్గీత ఏం చేస్తూ ఉంది అనంటే, నీవు శరీరము కాదు, నీవు మనస్సువి కాదు, నీవు బుద్ధివి కాదు, నీవు కేవలము సాక్షాత్ పరమాత్మవు అనేటువంటి ఒక జ్ఞానాన్ని భగవద్గీత ఇస్తుంది. ఎందుకు అనంటే, ధర్మము వల్ల నీకు భగవంతుడి యందు ప్రీతి ఏర్పడుతుంది. ధర్మాచరణ కలిగి ఉండడం వల్ల క్రమంగా నీవు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని పొందుతావు. ముందు ధర్మాచరణ, తర్వాత ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం. భగవద్గీత అది ప్రధానంగా చెబుతుంది. భగవద్గీత యొక్క సందేశం ఏమిటి అనంటే, ఒక వ్యక్తిని ధర్మము వైపుకు నడపడము, అలాగే ఆత్మజ్ఞానాన్ని కలిగించడం. ఇక్కడ ఆత్మజ్ఞానము అనే పదానికి అర్థం ఏమిటి? దేహ సంబంధాదులు ఏవైతే ఉన్నాయో, శరీర ధర్మాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే విలక్షణం. దేనివల్ల మనము చూడగలుగుతూ ఉన్నాము, ఏ చైతన్యము ఉండడము వల్ల మనము చూడగలుగుతున్నామో, ఏ చైతన్యము ఉండడము వల్ల మనము వినగలుగుతున్నామో, ఏ చైతన్యము ఉండడము వల్ల మనము మాట్లాడగలుగుతున్నామో, ఏ చైతన్యము ఉండడము వల్ల శరీరము అంతా కూడా తమ తమ పనులు చేసుకుంటున్నాయో దానినే మనము ఆత్మ అంటున్నాము. ఆ ఆత్మనే భగవంతుడు. ఇక్కడ జీవుడు పరమాత్మ ఇద్దరు కూడా వేరు కాదు. అజ్ఞానావస్థలో ఉన్నప్పుడు జీవుడు అవుతాడు. ఎప్పుడైతే జ్ఞానము కలుగుతుందో, జ్ఞానము కలగగానే ఈ జీవుడు కాస్త పరమాత్మగా పరిణమిస్తాడు. పరిణమించడము అని అంటే మళ్ళీ మారడం అనే అర్థం కాదు, క్రమంగా భగవంతుడి యొక్క జ్ఞానము కలగడము అని అర్థం. అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యం జీవ, అంతఃకరణ విశిష్ట చైతన్యం ఈశ్వర అని మనకు శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు అంతఃకరణ అవచ్ఛిన్నముతో కూడుకున్నటువంటి జీవుడు ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండడము వల్ల, ఆత్మజ్ఞానాన్ని పొందడము వల్ల ఏమవుతాడు? అంతఃకరణ విశిష్ట చైతన్యంగా ఈశ్వరుడిగా మారిపోతాడు. భగవద్గీత అది చెబుతుంది ప్రధానంగా. భగవద్గీత యొక్క సందేశం ఏమిటి అనంటే, అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యమైనటువంటి జీవుడిని క్రమంగా అంతఃకరణ విశిష్ట చైతన్యంగా మారుస్తుంది. ఎప్పుడైతే అంతఃకరణ విశిష్ట చైతన్యంగా జీవుడు మారుతాడో అప్పుడు నేను ఈశ్వరుడిని అనేటువంటి భావము కలుగుతుంది, నేను పరమాత్మను అనేటువంటి జ్ఞానము కలుగుతుంది. దానివల్ల ఆ వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. ఎప్పుడైతే శరీరము కంటే నేను భిన్నము, ఇంద్రియాల కంటే నేను భిన్నము, మనసు కంటే నేను భిన్నము, ఈ ధర్మాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు అనేటువంటి ఒక స్థితిని సాధకుడు పొందుతాడో, పొందినప్పుడు క్రమంగా ఏమవుతుంది అనంటే ఆ మోక్ష స్థితిని పొందగలుగుతాడు, జీవన్ముక్త స్థితిని పొందగలుగుతాడు. భగవద్గీత యొక్క సందేశము, భగవద్గీత యొక్క ఉద్దేశము, భగవద్గీత యొక్క లక్ష్యము ఏమిటి అనంటే, మనందరినీ కూడా మోక్ష స్థితికి చేర్చడం భగవద్గీత యొక్క ప్రధాన ఉద్దేశము, భగవద్గీత యొక్క సందేశము, కృష్ణ పరమాత్మ యొక్క సందేశము. కాబట్టి ఈ విధమైనటువంటి ధర్మాచరణ కలిగి ఉండి, ఈ విధమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ, కృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత ఇటు ధర్మాచరణ, ఇటు ఆత్మజ్ఞానాన్ని కలిగి మీ జీవితాలను సుఖమయము, శాంతిమయము, ఆనందమయము చేసుకోవాలని కోరుకుంటూ, ఓం తత్సత్. ఓం